హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు. పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని విశేషంగా పూజిస్తాం. అయితే మాఘ పౌర్ణమి ఇంకా ప్రత్యేకమైన రోజండి. లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం. అలానే ఈ రోజున చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు. మాఘ పౌర్ణమి రోజున పుణ్య నదుల్లో స్నానం చేయడం, అలానే పేదలకి దానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలైతే చేస్తాము. ఈ వీడియోలో నేను మాఘ పౌర్ణమి రోజున స్వామి అమ్మవార్ల పూజను నేను ఏ విధంగా చేసుకుంటానో షేర్ చేస్తానండి. ఆ రోజున పాటించవలసిన నియమాలు ఏంటో కూడా షేర్ చేస్తాను. మాఘ పౌర్ణమి ఎప్పుడు వచ్చిందంటే 2025 ఫిబ్రవరి 12 బుధవారం రోజున వచ్చిందండి. పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఉందంటే ఫిబ్రవరి 11 సాయంత్రం 6:55 నుంచి బుధవారం అంటే ఫిబ్రవరి 12 బుధవారం రోజున రాత్రి 7:22 వరకు ఉంది. అంటే మాఘ పౌర్ణమి మనకి ఫిబ్రవరి 2 బుధవారం రోజున వచ్చిందండి. మాఘ పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని వీలైతే నదీ స్నానం చేస్తే చాలా మంచిది. నదీ స్నానం చేయడం వీలు కాని వాళ్ళు ఇంట్లో గంగాజలం ఉంటే మీరు తలస్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కలుపుకోవచ్చు. లేదంటే పసుపు కానీ కలుపు కానీ వేసి తలస్నానం అయితే చేయొచ్చు. ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోవాలి. గంగాజలం ఉంటే చల్లుకోండి, చాలా చాలా మంచిది. తలస్నానం చేసిన తర్వాత వాకిలి అంతటిని అందంగా అలంకరించుకోవాలి. వాకిలిని చూసి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడతారు అంటారు. తర్వాత ద్వార పూజ అయితే చేసుకోవాలి. గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని గుమ్మం దగ్గర పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. వీలైతే గుమ్మం దగ్గర గుమ్మానికి అటు ఇటు కూడా దీపారాధన చేయండి, చాలా మంచిది. ఉదయం చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మాత్రం గుమ్మం దగ్గర తప్పకుండా దీపారాధన అయితే చేయండి. పూజను పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మీరు ఎక్కడైతే పూజ చేద్దాం అనుకున్నారో ఆ ప్లేస్ని తడి క్లాత్తో తుడిచి బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. ఒక పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద జాకెట్ ముక్కను కానీ తెల్లని టవల్ కానీ వేసి 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ బియ్యం పోసి అమ్మవారి ఫోటోను నిలుపుకోవాలి. నేనైతే పూజా మందిరంలోనే చేసుకుంటున్నానండి. పూజా మందిరంలో చేసుకున్నా సరే ఈ విధంగా బియ్యం పిండితో కమల ముగ్గులు వేసుకోండి, చాలా మంచిది. నేనైతే అమ్మవారి ఫోటో పెట్టుకున్నానండి. వీలైతే స్వామి అమ్మవార్లు కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే అమ్మవారి ఫోటో అయినా పెట్టుకొని పూజ చేయొచ్చు. మనం ఎప్పుడైనా సరే స్వామి అమ్మవార్లు ఇద్దరిని కూడా పూజించాలి. లక్ష్మీదేవి అమ్మవారికి ముందుగా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి. మీ దగ్గర యాలకుల మాల ఉంటే వేయచ్చు, లవంగాల మాల వేయచ్చు, పువ్వుల మాల వేయచ్చు, తామర గింజల మాల అయినా వేయచ్చు. నేనైతే కాయిన్ హారం వేశానండి. పువ్వుల మాల అయినా వేసుకోవచ్చు. మీ దగ్గర కాయిన్ హారం ఉంటే వేయండి. 1 రూపీ కాయిన్స్తో చేసిన హారం కూడా వేయచ్చు. లక్ష్మీదేవి అమ్మవారికి పసుపు కొమ్ములతో తయారు చేసిన మాల వేసినా చాలా మంచిది. ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేస్తాం కదా, వినాయక స్వామి ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదా విగ్రహం అయినా పెట్టుకోవచ్చు, పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక ప్లేట్లో వినాయక స్వామి విగ్రహం అయితే పెట్టానండి. పూజలో కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నాను. కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం అండి. కామాక్షి దీపాన్ని కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాను. మంగళకరమైన చిట్టుగాజుల మాల అయితే వేశానండి. మీ దగ్గర ఏనుగులు ఉంటే అమ్మవారికి అటు ఇటు పెట్టుకోండి, చాలా మంచిది. ఏనుగులకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు సమర్పించాను. ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేస్తాం కదా, స్వామివారి దగ్గర ఓం గం గణపతి ఏ నమః అనుకుంటూ పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు అన్నీ సమర్పించాలి. ముందుగా స్వామివారికి గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత పూజ స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత ఓం గం గణపతి ఏ నమః అనుకుంటూ పూజ చేసుకోవచ్చు, లేదంటే వినాయక స్వామి అష్టోత్తరం లేదా శ్లోకాలు చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు. వినాయక స్వామికి ఎరుపు రంగు అక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిది. స్వామివారి దగ్గర తప్పకుండా వస్త్రం అయితే సమర్పించండి. తర్వాత అయితే 2 అగరవత్తులను వెలిగించి ధూపం అయితే చూపించాలి. నేను మట్టి ప్రమిదల్లో దీపారాధన అయితే చేశానండి. స్వామివారి దగ్గర ప్రసాదంగా బెల్లం ముక్కను పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి. మట్టి ప్రమిదలకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాను. ముందుగా నూనెను వడ్డించి 3 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఏకహారతితో వెలిగించానండి. వినాయక స్వామి దగ్గర నేను బెల్లం ముక్క, పండు అయితే పెట్టాను. స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత కామాక్షి దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను. కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం కదండి. కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీమాత్రే నమః అని మంత్రాన్ని 3 సార్లు చెప్పుకొని ఏకహారతితో కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి.
కామాక్షి దీపం దగ్గర శ్రీమాత్రే నమః అంటూ మంగళకరమైన చిట్టుగాజుల మాల అయితే వేశానండి. పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకున్నాను. కామాక్షి దీపం దగ్గర పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటూ మన మనసులోని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. తర్వాత నేను వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గరైనా పూజ చేసుకోవచ్చు, లేదంటే ఫోటో పెట్టుకుని కూడా పూజ చేసుకోవచ్చు అండి. గోవింద నామాలను చదువుకుంటూ నేను ₹1 కాయిన్స్తో పూజ చేసుకున్నాను. అలానే పసుపు రంగు చామంతి పూలతో అయితే పూజ చేసుకున్నానండి. కావాలంటే పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో ₹1 కాయిన్స్తో పూజ అయితే చేసుకోవచ్చు. తులసి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. తులసి దళాలను స్వామివారి దగ్గర సమర్పించుకుంటూ ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిది. స్వామివారి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా చేసుకుంటున్నానండి. లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ మంగళకరమైన చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గవ్వలతో అయితే పూజ చేసుకుంటున్నానండి. అమ్మవారి దగ్గర నేనైతే తామర గింజల మాల అయితే పెట్టుకున్నాను. అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే చాలా చాలా మంచిది. శ్రీమాత్రే నమః అనుకుంటూ కూడా అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకోవచ్చండి. కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం, లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర మంగళకరమైన వస్తువులు లేవనుకోండి, పువ్వులతో అక్షంతలతో కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి ఎర్రని గులాబీ పూలతో పూజ చేస్తే చాలా మంచిది. నేనైతే అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకున్నానండి. ఒక ప్లేట్లో అయితే శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకున్నాను. కుంకుమార్చన చేసుకుంటే చాలా చాలా మంచిదండి. కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా చాలా మంచిది. అమ్మవారికి ప్రసాదంగా పులిహార అయితే పెట్టాను. పాలతో తయారు చేసిన పరమాన్నమైనా పెట్టొచ్చు, బెల్లం ముక్క పెట్టొచ్చు, పండు పెట్టొచ్చండి. నేనైతే పండు అలానే పులిహార అయితే పెట్టాను. అమ్మవారి అష్టోత్తరం, సహస్రనామం అలానే శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారి దగ్గర పసుపు కొమ్ములు సమర్పించిన చాలా మంచిది. అమ్మవారికి యాలకుల మాల, లవంగాల మాల, పసుపు కొమ్ముల మాల వేస్తే చాలా మంచిదండి. అమ్మవారి దగ్గర ఒక డజన్ గాజులు, గ్రీన్ కలర్వి కానీ ఎరుపు రంగు గాజులు కానీ పెట్టుకుంటే చాలా మంచిది. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర 2 అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇందాక చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత 2 అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి. పూజా మందిరంలో తప్పకుండా రాగి గ్లాసులో వాటర్ అయితే పెట్టుకోవాలండి. ఇంకొక విషయం అండి, అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు, ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోండి. మనం అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకున్నాం అనుకోండి, మనం నిండు నూరేళ్ళు కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఉంటాం. మనం ఎప్పుడైనా సరే స్వామి అమ్మవార్లు ఇద్దరికి కూడా పూజ చేసుకోవాలి. గోవిందనామాలు చదువుకోవాలి, అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకోవాలి, కనకదార స్తోత్రం ఇవన్నీ చదువుకోవాలండి. స్వామివారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి. అమ్మవారి దగ్గర 3 ప్రదక్షిణలు అయితే చేయాలి. గంట కొట్టిన తర్వాత మన మనసులోని కోరికను అమ్మవారికి చెప్పుకోవాలి. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అని ఎప్పుడూ కోరుకోవాలండి. మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చక్కగా చీర కట్టుకొని, కాళ్ళకి పసుపు రాసుకొని, బొట్టు పెట్టుకొని, మెడకి గంధం పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. నేనైతే పూజ చేసుకునేటప్పుడు చీర కట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాను. మాఘ పౌర్ణమి రోజున ఉదయం వేళలో పూజ చేసుకోవచ్చు అండి, సాయంత్రం వేళలైనా పూజ చేసుకోవచ్చు. ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఆరోగ్యరీత్యా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఉండలేని వాళ్ళు ఉపవాసం ఉండకపోయినా పర్లేదండి. పూజ చేసేంత వరకు ఉపవాసం ఉండి పూజ కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్ చేయొచ్చు, లేదా భోజనమైనా చేయొచ్చండి. అయితే నిష్టగా చెయ్యాలి అని సంకల్పం తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీదే పడుకోవాలి. ఆ రోజున ఎవ్వరూ కూడా జుట్టు కత్తిరించడం కానీ, గోళ్ళు కత్తిరించడం కానీ చేయకూడదు. అబద్ధాలు ఆడకూడదు. మధ్యాహ్నం టైంలో నిద్రపోకూడదు. మీకు వీలైతే తులసి దళాల మాల వేయండి స్వామివారి దగ్గర. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దీపం ఉసిరి దీపం అండి. పౌర్ణమి రోజున అమ్మవారి దగ్గర ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామికి తులసి దళాల మాల వేసిన, తులసి దళాలతో అర్చన చేసిన చాలా మంచిదండి. మనందరిపైన స్వామి అమ్మవార్ల అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పౌర్ణమి రోజున ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చండి. నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.